నేడు ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. నీళ్లు నిజాలు పేరుతో ఈ ప్రెజెంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఏపీ తెలంగాణ నీటి వాటాల విషయంలో ఇప్పటికే జరిగిన పరిణామాలను మంత్రులకు ఉత్తమ్ వివరించారు. కాగా ఇప్పటికే ఇదే విషయంలో అసెంబ్లీలో చర్చించేందుకు రేవంత్ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ప్రధానంగా కృష్ణా గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగనుంది. బనకచెర్లపై బీఆర్ఎస్ తీరును ఎండగట్టేందుకు అధికార పక్షాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ సిద్ధం చేశారు. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో మంత్రులకు వివరించారు. బనకచెర్లకు 200 టీఎంసీల నీటి కేటాయింపునకు సీడబ్ల్యూసీ అంగీకరించిందంటూ ఇటీవల హరీష్ రావు ఆరోపించారు. అదేవిధంగా తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారంటూ విమర్శించారు. అయితే హరీష్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులకు చెప్పారు. అంతేకాదు రేపు జరిగే ప్రెజెంటేషన్ కార్యక్రమంలో ప్రభుత్వ జీవోలు, లేఖలు, కోర్టులో పిటిషన్లను చూపించనున్నారు. ఇక బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఏపీకి ఎలాంటి అనుమతులను సీడబ్ల్యూసీ ఇవ్వలేదని చెప్పారు మంత్రి ఉత్తమ్. తమ అనుమతి లేకుండా డీపీఆర్ తయారు చేయడానికి వీల్లేదంటూ ఏపీ ప్రభుత్వానికి డిసెంబర్ 4న సీడబ్ల్యూసీ లేఖ రాసిందన్నారు మంత్రి ఉత్తమ్. పీఎన్ఎల్పీకి వ్యతిరేకంగా డిసెంబర్ 17న కోర్టులో పిటిషన్ దాఖలైందని చెప్పారు. వాస్తవానికి గతంలో గోదావరి జలాలను ఏపీ వాడుకోవడంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సభలో లేవనెత్తనుంది అధికార పక్షం. బేసిన్లు లేవు, భేషజాలు లేవు, కత్తులు దూసేది లేదు, చేతులు కలపాలంటూ కేసీఆర్ చెప్పిన మాటలను తెరపైకి తీసుకురానుంది. నేను మీకు యాద ఉంటుంది, మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి బేసిన్లు లేవు, భేషజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 టీఎంసీలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాటలు బంద్ చేయండి అని చెప్పినండి. అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్. ఏం సాధించారు? 1 టీఎంసీ సాధించారా కృష్ణాలో? పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం, మాట్లాడితే బస్తీ మెసాలను తొడగొట్టి సుప్రీంకోర్టు కోవడం ఏమైనా తెచ్చిందా? చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ, బోగస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా? ఇలా మేము తెచ్చినాం. సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి ఒక 30-40 ట్రిప్పులు అధికారులు తిరిగి నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్లో నాకన్నా చిన్నవాడైనా 7 టైమ్స్ పోయినా నేను మహారాష్ట్ర పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజాప్తా 100 టీఎంసీల నీళ్ళు తీసుకుంటున్నాం. ఇట్లా తనతో చంద్రబాబు, జగన్ ఎలా వ్యవహరించారో నాడు కేసీఆర్ ఏం చెప్పారో ఓసారి చూద్దాం. కూర్చోబెట్టి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి వారి ఇంట్లో అమరావతిలో చెప్పిన అధ్యక్షుని నీళ్ళు వేస్ట్ పోతున్నాయా సముద్రానికి, ఏం పంచాయతీ పెడతావు పొద్దాక, ఈ దిక్కుమాలిన పంచాయతీలు బంద్ చేయండి, వాడుకుందాం నీళ్లు. సమైక్య రాష్ట్రంలో అట్లే చేసినారు మీరు, రాష్ట్ర విభజనకు దోహదమైనరు, ఇవాళ కూడా మీ వైఖరి మాట్లాడని చెప్తాను వినలే అధ్యక్ష. ఎన్నో కేసులు పెట్టినాడు, ఎన్నో సతాయించినాడు, సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసినాడు మా మీద ఆయన ముఖ్యమంత్రి ఉన్న రోజు. అవన్నీ తట్టుకున్నాం అధ్యక్ష. ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుహృద్భావ వాతావరణం వాళ్ళు అడిగితే వెల్కమ్ అని చెప్పిన వారు టాక్స్కి వచ్చినారు, చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని, మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష. నేను చెప్పినాను పాత బేసిన్లు లేవు, భేషజాలు లేవు, మేము కూడా బతకాలి, మా పాలమూరుకు అవసరం ఉంది, మాకు నల్లగొండకు అవసరం ఉంది, మాకు వికారాబాద్కి అవసరం ఉంది. కృష్ణలో వస్తే నీళ్ళు, రాకపోతే రావు అధ్యక్ష, నమ్మకం లేదు. ఈసారి వచ్చింది చూడండి, పోయిన పాటు మనకు 400 టీఎంసీలు సముద్రానికి వెళ్ళిపోయినాయి. ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీటి తరలింపుపై మార్చి 29, 2018న ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, మరి అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటూ అనే ప్రశ్నను కూడా రేవంత్ ప్రభుత్వం అడిగే అవకాశం కనిపిస్తోంది.
రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు మనకి జాయిన్ అవుతున్నారు. వాసు, ఇవాళ ఏం అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత ఒకవైపు పాత వీడియోస్ కూడా మనం చూస్తున్నాము, కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, అవన్నీ కంపారిజన్ గా ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా రాజకీయంగా? ఈ రోజు ప్రజాభవన్ లో కూడా ప్రభుత్వం ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరుగా అవుతున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ లో మొదటి అంతస్తులో ఈ కాన్ఫరెన్స్ హాల్లో ఈ ప్రజెంటేషన్ జరగబోతుంది. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు, అంటే పూర్తిగా కృష్ణా వాటాల విషయంలో కూడా, నీటి వాటాల విషయంలో కూడా, మరోపక్క బనకచెర్ల గోదావరి పోలవరం విషయంలో కూడా చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, వీటన్నిటికీ అసెంబ్లీలో బదిలిచ్చే విధంగా, ఎందుకంటే రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలపైన కృష్ణా గోదావరి నదుల జలాలపై కేటాయింపు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చకు ప్రభుత్వం వెళ్తున్న నేపథ్యంలో కూడా అందరు సభ్యులకు, ఇటు మంత్రులకు, మరోపక్క ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండే విధంగా కూడా ఈ ప్రజెంటేషన్ ఉండబోతోంది. అయితే గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి జల హక్కుల పరిరక్షణకు చర్యలు ఏం తీసుకుంది, విధాన నిర్ణయాలపై ఎలాంటి వివరణ ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఈ ప్రజెంటేషన్ ఉండబోతుంది. అంటే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు చేసింది ఏంటి, తద్వారా జరిగినటువంటి నష్టం ఏంటి, ఆర్థికంగా రాష్ట్రం కుదేలు కావడానికి కారకులు ఎవరు, అంటే పోలవరం ఏదైతే మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం కావచ్చు, కొత్త కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఏంటి, బ్యారేజీలు కుంగడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాలతో పాటు, అంటే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నష్టాలు, ఏపీతో చేసినటువంటి 2022 కృష్ణా వాటాల విషయానికి సంబంధించినటువంటి జీవోలను కూడా ప్రభుత్వం బయటపెట్టింది. మరోపక్క సిడబ్ల్యూసీ కూడా అనేక సార్లు లేఖ రాసింది. కేంద్ర జలశక్తి మంత్రి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పలుమార్లు లేఖ రాసింది. నీటి వాటాల విషయానికి సంబంధించి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కావచ్చు, బనకచెర్ల అడ్డుకోవడానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇలా 5న కూడా విచారణ జరగాల్సిన అంశాన్ని కూడా అంటే పూర్తి స్థాయిలో బనకచెర్లను అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నప్పటికీ హరీష్ రావు మాత్రం బనకచెర్లకు అనుమతులు లభించాయి సిడబ్ల్యూసీ అంటూ కూడా ఇటీవల కాలంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం సమేత కూడా అవన్నీ తప్పిదాలు అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే మాట్లాడడం జరిగింది. అయితే నీళ్లు నిజాలు అన్న అంశం పైన కూడా రేపు అసెంబ్లీలో ఏదైతే దీనిపైన చర్చ జరుగుతుందో ఆ చర్చకు సంబంధించి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ నదీ జలాల కోసం చేస్తున్నటువంటి పోరాటం ఏంటి, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసింది ఏంటి అన్న అంశం పైన కూడా ఈ ప్రధానంగా ఈ పూర్తి ప్రజెంటేషన్ ఉండబోతుంది. రేపు కృష్ణా వాటర్ పైన, ఎల్లుండి గోదావరి నదుల జలాల పైన కూడా పూర్తిగా అసెంబ్లీలో చర్చ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ చర్చల తర్వాత, అలాగే ఈ ప్రజెంటేషన్ తర్వాత ఈ వివాదం అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చా వాసు? అంటే ఇది కేవలం అసెంబ్లీలో చర్చకు వెళ్ళబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా కేసీఆర్ ఇటీవల కాలంలో కూడా ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మహబూబ్నగర్ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. ఏది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 45 టీఎంసీలకే ఒప్పుకున్నారు అన్న అంశానికి సంబంధించి, కానీ అదంతా అబద్ధమైన విషయాన్ని కూడా బహిర్గతం చేస్తూ కూడా గత ప్రభుత్వం 2022లో తీసుకొచ్చిన జీవోకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రభుత్వం లీక్ ఇచ్చింది. కాబట్టి వీటిపైన పూర్తి స్థాయిలో ఆ జిల్లా మంత్రులకు, ఆ జిల్లా ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలి. మరోపక్క పోలవరం, బనకచెర్లతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి, నల్గొండ సంబంధించి ఎస్ఎల్బీసీ కావచ్చు, ఇతర డిండి కావచ్చు, అన్ని ప్రాజెక్టుల పైన అందరూ ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాల్లో ఉండాల్సినటువంటి అవగాహన ఏంటి, నదుల్లో జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, దానికోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి, సుప్రీంకోర్టులో ఎలాంటి కేసులు ఉన్నాయి, సిడబ్ల్యూసీలో ఎలాంటి కేసులు ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా కులాంకుషంగా చర్చించబోతుంది. సుదీర్ఘంగా ఈ రోజు ఈ ప్రజాభవన్ లో ఈ సమావేశం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా కీలకం కాబోతుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఉద్దేశంతో కూడా రేపు విరుచుకబడే అవకాశం ఉంది. కాబట్టి దానికి ధీటుగా సమాధానం చెప్పే విధంగా అందరికీ అవగాహన ఉండాలనే అంశానికి సంబంధించి కూడా చూడాలి. అసెంబ్లీలో ఎలాంటి వాడివేడి వాదనలు కొనసాగుతాయి. రేపు ఉదయమే 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. మరోపక్క ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, బనకచెర్లకు సిడబ్ల్యూసీ పర్మిషన్లు ఏదైతే ఉన్నాయో దానిపైన మరొకసారి ఉత్తమ్ కుమార్ రేపు క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సుప్రీంకోర్టులో విచారణ ఉంది, దానికి సంబంధించి ఎలాంటి అనుమతులు రాలేదన్న విషయాన్ని కూడా చెప్తారు. ప్రస్తుతం దాన్ని అడ్డుకోవడానికి, స్టే చేయడానికి కూడా నేను ప్రయత్నాలు సాగిస్తున్న విషయాన్ని కూడా చెప్పబోతా ఉన్నారు. అంటే పూర్తిగా తెలంగాణకు సంబంధించి ఏపీతో ఉన్నటువంటి జల వివాదాలకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా సమాధానం చెప్పే విధంగా ఉండే విధంగా ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు. పూర్తిగా కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి
అంశాలకు సంబంధించి నీళ్లు నిజాలు అన్న అంశానికి సంబంధించి మాత్రమే ఈసారి శీతాకాల సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. రేపు ఖచ్చితంగా కూడా కృష్ణా వాటర్ సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించబోతా ఉన్నారు. తర్వాత గోదావరి నదులకు సంబంధించినటువంటి కాబట్టి గోదావరి పోలవరం బనకచెర్ల అందులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఎక్కడ ఎలాంటి ప్రాజెక్టుకు మనం ప్రారంభించాము, ఎక్కడ అడ్డుకునే ప్రయత్నాలు సాగిస్తా ఉన్నాం, కృష్ణా వాటాలో మనం చేస్తున్నటువంటి కృషి ఏంటి, గోదావరి నది మీద జరిగే ప్రాజెక్టుల వల్ల మనకు జరిగే నష్టంతో పాటు పూర్తిగా కూడా వీటన్నిటికి సంబంధించి కేంద్రం దగ్గర ఉన్నటువంటి పెండింగ్లు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పెండింగ్లు, సిడబ్ల్యూసీ దగ్గర ఉన్నటువంటి పెండింగ్లు వీటన్నిటిపైన చర్చించి ఈ రోజు అందరికీ అవగాహన కలిగే విధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. రేపు అసెంబ్లీలో మాత్రం వీటన్నిటిపైన చర్చించే అవకాశం అయితే ఉంది. అయితే వాసు అసెంబ్లీలో ఒకవైపు రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. అండ్ ఈ జల వివాదం అనేది ఒకవైపు 10 ఏళ్ల పాలనలో చూసుకుంటే కూడా గతంలో ప్రాజెక్ట్ అనేది కూడా ఒక సెన్సిటివ్ కార్నర్గా ఉండిపోతూ ఉంది. ఇటు కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ ఇవన్నీ చూసుకుంటే కూడా ఇది ఒక సెన్సిటివ్ టాపిక్గా చూస్తూ ఉన్నారు ఇటు ప్రజలు కూడా. కాబట్టి దీనికి సంబంధించి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చించే అవకాశాలు ఎంతవరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనుకోవచ్చు? మొదటి నుంచి కూడా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు అన్న విషయాన్ని పదే పదే బీఆర్ఎస్ ప్రచారం చేసింది. ఆయన మొదటి రోజు మాత్రమే కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే అసెంబ్లీ హాల్లో ఉన్నారు. ఆయన ఓన్లీ సిగ్నేచర్ పెట్టి వెళ్లిపోయిన సందర్భం. దీన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రులు చాలా పెద్ద ఎత్తున విమర్శించారు. ఆయన చర్చకు రావాలని ముఖ్యమంత్రి పదే పదే కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల ముందు నిజాలు నిగ్గుతీల్చే విధంగా చర్చించుకుందాం, అవసరమైతే మీరు సలహాలు ఇవ్వండి, మిమ్మల్ని ఎవరు కించపరిచేలా అవమానించేలా మాట్లాడరు, దానికి నేను భరోసాగా ఉంటానని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ కేవలం కొద్ది నిమిషాల పాటే అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోయారు. రేపు కూడా వస్తారంటే ఖచ్చితంగా కూడా అది నమ్మకం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒకవేళ వచ్చే ఉద్దేశం ఉంటే మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళ సంతాప తెలిపే నేపథ్యంలో కూడా ఆయన సభలో ఉండకుండా వెళ్లిపోయిన పరిస్థితి. కాబట్టి ఆయనకు వచ్చే ఉద్దేశం. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.